ఐస్ అండ్ వాటర్ గేమ్. ఈ గేమ్కి 4 to 5 ప్లేయర్స్ మినిమంగా అయితే ఉండాలి. ఒకళ్ళు అయితే థీఫ్గా యాక్ట్ చేయాలి అండ్ వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎవరైతే తన హ్యాండ్కి చిక్కుతారో వాళ్ళని తను ఐస్ అని చెప్పి ఫ్రీజ్ చేస్తుంది. సో తనకి చిక్కిన వాళ్ళు కదలకుండా ఐస్ లాగా ఒకటే ప్లేస్లో ఫ్రీజ్ అయిపోయి ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాటర్ అని చెప్పి తనని టచ్ చేసి తనని మూవ్ అయ్యేలాగా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, తను ఎవరినైతే ఐస్ చేస్తుందో లైహా, అప్పుడు ఆ బాబు వచ్చేసి వెంటనే వాళ్ళందరికీ వాటర్ ఇస్తున్నాడు. సో వాళ్ళు మళ్ళీ మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఫైనల్లీ లైహా ఆ బాబునే టార్గెట్ చేసి తనని ఐస్ చేసింది. సో తను వాటర్ కోసం వెయిట్ చేస్తుంది. Color, what color game? Do you want? Yes, sir. My color name is. Tell me, please. Why? అందరూ కలర్ టచ్ చేసుకున్నారు. నేనే మళ్ళీ తీసు. చందన కలర్ పెట్టుకునే లోపే నేను తనకి అవుట్ చేసేసాను. ఇప్పుడు తనే ఇలా అవుట్ అయిన వాళ్ళు కలర్ గేమ్ని స్టార్ట్ చేస్తారు. మనం ఆడే సమ్మర్ గేమ్స్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలు అందరూ ఎక్కువ టీవీ చూడకుండా ఇలా గేమ్స్ ఆడుకోండి. బాయ్.